పబ్లిక్ స్పీకింగ్ అంటే జనాల ముందు మాట్లాడాలంటే షివరింగ్, టెన్షన్‌గా అనిపిస్తుంది కదా! నేను చెప్పే ఈ స్టెప్స్‌ని మీరు గనుక ఫాలో అయినట్లయితే, మీరు స్పీచ్ ఇచ్చాక ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. మరి అవేంటో తెలుసుకుందామా? స్టెప్ 1. పబ్లిక్ స్పీకింగ్ అనేది పుట్టుకతో వచ్చిన టాలెంట్ కాదు, ప్రాక్టీస్‌తో వచ్చిన స్కిల్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అద్భుతంగా చెప్తారు. గొప్ప గొప్ప స్పీకర్స్ కూడా మొదట్లో ఇలా టెన్షన్ పడిన వారే. సో డోంట్ వరీ. స్టెప్ 2. బాగా ప్రిపేర్ అవ్వాలి. కానీ ప్రతిదాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడితే రోబోలాగా కనిపిస్తుంది. మరి ఎలా అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని న్యాచురల్‌గా మాట్లాడాలి. స్టెప్ 3. మీరు ప్రిపేర్ అయిన స్పీచ్‌ని అద్దం ముందు నవ్వుతూ చెప్పి చూడండి. మీకు మీరే కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. స్టెప్ 4. టెన్షన్ పడేవారు స్పీడ్‌గా మాట్లాడతారు. అయితే మీరు నెమ్మదిగా స్టార్ట్ చేసి క్లియర్‌గా మాట్లాడాలి. స్టెప్ 5. మాట్లాడేటప్పుడు కిందకి పైకి చూస్తూ మాట్లాడకండి. జనాల కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి. అలా మీకు భయంగా అనిపిస్తే వాళ్ళ నుదురు వైపు చూసి మాట్లాడండి. ఇలా చూసినా వాళ్ళకి కళ్ళల్లోకి చూసినట్టే అనిపిస్తుంది. స్టెప్ 6. పూర్తి కాన్ఫిడెంట్ వచ్చే వరకు కాన్ఫిడెంట్ లేకపోయినా ఉన్నట్టు నటించాలి. స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు నవ్వుతూ ఎనర్జిటిక్‌గా మాట్లాడాలి. మీ బాడీ లాంగ్వేజ్ మీ కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.